మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे ఇప్పుడు మేము హస్తినాపురాన్ని విభజించలేము. అది కురువంశరాజుల ప్రాణం, హృదయ స్పందన. దీనిలో ప్రత్యణువు మా యశస్సు యొక్క ప్రతిరూపం. మేము హస్తినాపురాన్ని విడదీయలేము. అటులైన పాండవులకు తమరు ఏ భూభాగాన్నిచ్చినా స్వీకరించటానికి వారు సిద్ధంగా ఉన్నారు. యదునందన, ఏ భూభాగాన్నిచ్చినా పాండవులు తృణీకరించకుండా స్వీకరిస్తారని నమ్మకం ఏమిటి? గాంధార కుమార, ఈ కృష్ణుని వాక్యకి సర్వదా పాండవులు కట్టుబడే ఉంటారు. అయితే ఇక మేము తొందర పడకండి మహారాజా, శాంతించండి. నువ్వనేదేమిటి శకుని? ఏముంది, పాండవులు వీరులు, మహాశూరులు, దివ్యాస్త్ర జ్ఞానం కలవారు కాబట్టి మన రాజ్యంలోని ఏ భూభాగాన్నిచ్చినా సస్యశ్యామలం చేస్తారు. మట్టిలో నుంచి కూడా బంగారాన్ని తీస్తారు. నీవు చెప్పినది సరి అయినదే శకుని. మాకు పాండవులపైన సంపూర్ణ విశ్వాసం ఉంది. కనుక మేము పూర్వజుల పురాతన నగరం ఖాండవ ప్రస్థాన్ని వారికి అప్పగించాలనుకుంటున్నాం. దాని చుట్టూ ఉన్న భూభాగం కూడా. ఖాండవ ప్రస్థమా? మనకు ఆ ఖాండవ ప్రస్థం ఎందుకు? అక్కడ రాజ్యాన్ని ఎలా నిర్మించగలం? ఆ చోటు పూర్తిగా శిథిలమైపోయింది. తమరు చింతించకండి అత్తయ్య, మీ వెంట నాతో పాటు మీ 5 వీరపుత్రులున్నారు. మధుసూదన, ఎటు చూసినా శిథిలాలయాలే గోచరిస్తున్నాయి. ఇటువంటి అరణ్య ప్రాంతంలో రాజధాని నిర్మాణం ఎలా సంభవం అవుతుంది? మనం ఒక దృఢమైన నిశ్చయానికి వస్తే అసంభవం అంటూ మనకు ఏమీ ఉండదు. పార్థ, ఈ శిథిలాల్లో తప్పక మన రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నాం. హస్తినాపురం నుంచి మనం వచ్చింది ఆ పని మీదేగా. హే దైత్యరాజశిల్పి, మమ్ము భగవానుడు శ్రీకృష్ణులు పాండవుల కొరకు ఇక్కడ ఒక రాజధాని నిర్మించాలని ఆదేశించారు. ఆహా,
ఎంతటి భాగ్యవంతుడనో. సుకృతం చేత పరమాత్మని దర్శన భాగ్యం ప్రాప్తించింది. సత్యమే వచించారు మహారాజా. తమరు మహద్భాగ్యం చేసుకున్నారు. తమరు పూర్వం ఈ నగరాన్ని నిర్మించారు కనుక దీని పూర్వాపరాలన్నీ సుపరిచితాలేగా. మాధవ, విశ్వకర్మ ఏ రహస్యాలను గురించి సూచనలిస్తున్నారు అది నేను గ్రహించాను. వాస్తవానికి ఈ శిథిలాల క్రింద దైత్య వంశీయుల గుప్త నిధి నిక్షిప్తమయ్యున్నది. అయితే తమకు ఆ నిధి ఏ ప్రదేశంలో ఉందో తెలుసా? తెలుసు. ఎక్కడో చూపించండి. సఖా, ఈ గాంధీవ ధనుస్సు నీకు రక్షగా ఉండి నీ విజయానికి ఎంతగానో తోడ్పడుతుంది. జీవితాంతం నీకు అండగా ఉంటుంది. దీన్ని పొందాక మరో అస్త్రంతో నీకు ఎటువంటి అవసరమూ ఉండదు. దీని ద్వారా అనేక రకాలైన దివ్య బాణాలను సంధించవచ్చు. ఇదిగో అక్షయతు నీరం. దీనిని స్వయంగా అగ్నిదేవులు ప్రసన్నులై దైత్యరాజుకు ప్రసాదించారు. ఇందులోని బాణాలు ఎప్పటికీ తరిగిపోవు. వాస్తుతో వెలసిన ఆ దివ్య నగరం నైపుణ్యానికి అది ఏ నిదర్శనం. నైపుణ్యానికి అది ఏ నిదర్శనం. కళామ తల్లి ఆశీస్సులందిన ఇరువురు శిల్పులు ధన్యులు కాదా. ఇరువురు శిల్పులు ధన్యులు కాదా. కృష్ణుని కల్పన, కృష్ణుని ప్రేరణ. కృష్ణుని కల్పన, కృష్ణుని ప్రేరణ, కృష్ణుని మహిమలనంతము కాదా. కృష్ణుని కల్పన, కృష్ణుని ప్రేరణ, కృష్ణుని మహిమలనంతము కాదా. ఈ దివ్య నగరం త్రిభువనమందు సుందరము, అతి సర్వోత్తమము. ఈ దివ్య నగరము సుస్వాగతం 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 సుస్వాగతం. మహారాజా, తమరు సింహాసనాన్ని అధిష్ఠించండి. తమ కోసం నిరీక్షిస్తోంది.
मज्जुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम संगच्छध्वं संवदध्वं संवमनांसि जानतां देवाभागं यथा पूर्वे संजानाना उपासते शांतिरंतरिक्षगुं शांति पृथिवी शांतिरापः शांतिरोषधयः ఈనాటి నుంచి తమను ఈ ఇంద్రప్రస్థ రాజ్యానికి ఏకఛత్రాధిపతులు. ఈ సింహాసనం రాజముద్రిక ప్రజల మన్ననలకు పాత్రం కావాలని మనస్ఫూర్తిగా వాంఛిస్తూ తమకు శుభాకాంక్షలు అందిస్తున్నాం. ఇదే నా ఆశీస్సులు. తమ ఈ రాజ్యం సుఖ సౌభాగ్యాలతో సర్వతా శోభిల్లుతుంది. దీని ప్రతిష్ట మహోన్నత ఖ్యాతి పొందుతుంది. మహారాజా, పట్టాభిషేక శుభ సందర్భాన మా ద్వారకా రాజ్యం తరపున అభివాదనలు తెలియజేస్తూ ఈ హారాన్ని కానుకగా సమర్పిస్తున్నాం. స్వీకరించండి మహారాజా.
సంగచ్చధ్వం సంవదధ్వం ఆయుష్మాన్ సంవమనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే ఆయుష్మాన్ స్వస్తి న ఇంద్రో వృధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారక్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిః ఆయుష్మాన్ ఆయుష్మాన్ ఆహా అగ్రజ ఆహా మాకు మహదానందంగా ఉంది. నేడు స్వయంగా శ్రీకృష్ణులే వచ్చి తమకు పట్టాభిషేకం చేశారు. ఈ ఇంద్రప్రస్థానికి ఇంతకంటే మహద్భాగ్యం ఇంకే ఉంటుంది. లెస్స పలికితివి అర్జున, ఆనందదాయకం. మన మహోత్సవం చూసి దేవలోకంలోని దేవతలు, స్వర్గలోకంలోని మన పితృదేవులు ఆనందిస్తారు. నారాయణ 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 నారాయణ. మహాత్ములు పాండురాజుల యొక్క పుత్రులం తమకు స్వాగతం పలుకుతున్నాం. మా ప్రణామాలు స్వీకరించండి మహర్షి. పాండుకుమారులకు సర్వదా శుభం కలుగుతుంది. ఆసీనులు కండి దేవఋషి. నారాయణ నారాయణ. మేము తమకేం సేవ చేయగలం దేవర్షి? స్వర్గస్థులైన తమ పితృదేవులు మహారాజు పాండవులు తమకు ఆశీర్వాదాలు తెలపమని మమ్ము పంపించారు మహారాజా. పితృదేవులు తమను పంపించారా? అవును, మేం వారితో మాట్లాడి స్వర్గలోకం నుంచి ఇక్కడికే ఏతించాం. సెలవేయండి దేవర్షి. వారక్కడ కుశలమే కదా? వారికి అవశ్యం మా నూతన రాజ్య స్థాపన వలన శాంతి లభించుంటుంది. శాంతి లభించింది, మరి వారిలో కాస్త అశాంతి కనిపించింది. అశాంతి? వారికక్కడిదైనా కష్టం కలిగిందా? అక్కడ కష్టం ఎందుకు కలుగుతుంది? స్వర్గంలో ఎవరికీ ఎటువంటి కష్టమూ ఉండదు. కాకపోతే వారు ఎందుకో చింతాక్రాంతులై ఉన్నారు. మేం వారిని కారణం అడిగాం. ఏమిటి మహారాజా పాండు, నేడు తమ ముఖారవిందంలో ఏదో చింత గోచరిస్తున్నది? నిజానికిది తమరు సంతోషించవలసిన విషయం. ఎందుకంటే తమ పుత్రులు నూతన రాజ్యాన్ని స్థాపించి ఒక వినూత్న రాజధాని నిర్మాణం గావించారు. దేవర్షి, తమరన్నట్లు ఇది మాకు మహదానందకరమైన విషయమే. మా పుత్రులు ఇన్నాళ్లకొక రాజ్యాన్ని, రాజధాని నిర్మించారు. నారాయణ నారాయణ. కానీ మహారాజా, తమరు సంతోషించవలసిన ఈ సమయంలో ఎందుకిలా చింతాక్రాంతులై ఉన్నారు? దేవర్షి, తమకు తెలియందే ఉంది. మేము మా జీవితకాలంలో రాజసూయ యాగం చేయలేదు. ఆ నెరవేరని కోరిక మమ్ము జీవితాంతం వేధించింది. అంతేకాక మా మరణానంతరం కూడా మేం స్వర్గలోకానికి వచ్చిన ఆ వేదన మా నుంచి దూరం కాలేదు. అందుకే మా మనసు అశాంతితో నిండి ఉంది. ఇక్కడ స్వర్గలోకంలో ఎందరో మహోన్నత చక్రవర్తులు సంచరిస్తూ ఉన్నారు. వారిని చూస్తుంటే మా మనసులో ఒక విధమైన న్యూనతాభావం కలుగుతోంది. ఒక్కోసారి మహారాజు హరిశ్చంద్రులు, మహారాజు మాంధాతల యొక్క పేరు ప్రతిష్టలు, గుణగణాల గురించి వింటూ ఉంటే మాకెంతో బాధగా ఉంటుంది దేవర్షి. కానీ మహారాజా, శారీరక రుగ్మత వలనే తమరు ఈ ప్రకారం స్వర్గానికి రావాల్సి వచ్చింది. ఇందులో తమ దోషమేమున్నది? దేవర్షి, జీవితకాలం స్వల్పమైనది కావచ్చు, దీర్ఘమైనది కావచ్చు. ఒక వ్యక్తికి గుర్తింపు ఎంతకాలం ఉంటుందంటే అతడు భూలోకంలో ఉన్నంతవరకు. ఇప్పటికైనా మా ఈ చిరకాల వాంఛను
మా పుత్రుడు నెరవేర్చగలిగితే దాని యొక్క పుణ్యఫలం మాకు అవశ్యం ప్రాప్తిస్తుంది. మా పుత్రుడు యుధిష్ఠిరుని వద్దకు వెళ్ళి మా కోరికను వివరించండి. అక్కడి వారందరికీ మా ఆశీర్వాదాలు అందించండి. నారాయణ నారాయణ. విన్నారుగా మహారాజా, తమ పితృదేవుల యొక్క సందేశం నేను తమకు అందజేశాం. హే మహాత్మా, హే పితృదేవ, నేడు మేము దేవర్షి సమక్షంలో వాగ్దానం చేస్తున్నాం. స్వర్గస్థులైన మా పితృదేవుల కోరికను అవశ్యం నెరవేరుస్తాం. ఒక ఘనమైన రాజసూయ యాగాన్ని నిర్వహిస్తాం. దానిని భవిష్యత్తులో ప్రతివారు స్మరించుకోవాలి. హే పితృదేవ, నేడు మేము 5 సోదరులం ప్రతిజ్ఞ చేస్తున్నాం. తమ ఆత్మకు అవశ్యం మేము శాంతి లభింపజేస్తాం. యదునందన, మనం రాజసూయ యాగాన్ని నిర్వహించాలని నిశ్చయించుకున్నాం గనక ఇక మన ప్రథమ కర్తవ్యం ఏమిటంటే, మనం ఆర్యావర్తంలోని సమస్త రాజులను ఇంద్రప్రస్థ రాజ్యానికి విధేయులుగా ఉండాలని వారిపై ఒత్తిడి తీసుకురావాలి. నిజమే, కానీ మనకు ముందు నుంచి మిత్రరాజులుగా ఉన్న వారిపై ఒత్తిడి తీసుకురాకూడదు. వారిని సహకరించమని కోరాలి. ఉచితమే. మరి ఎవరైతే మన అధికారాన్ని అంగీకరించకుండా ఉంటారో వారితో యుద్ధం చేయక తప్పదు. అవును మహారాజా. అందువల్ల ఇంద్రప్రస్థం నుంచి తమ సందేశాన్ని తీసుకుని వెళ్ళే ఆ వీరుడు ఒంటరిగా కాదు, సైన్య సమేతుడై వెళ్ళాలి. నలుదిశలా మనం ఏ వీరులను మన సేనాపతులుగా పంపాలో అందుకు తగ్గవారిని ఎన్నిక చేసి తమరే సెలవియ్యండి మధుసూదన. ఎన్నిక, ఆ ఎన్నిక ఈ వీరులు స్వయంగా చేసుకుంటారు. మేము మా 4 సోదరులను మా సేనాపతులుగా నియమిస్తున్నాం. మీరే చెప్పండి, మీలో ఎవరెవరు ఏ దిశలను ఎంచుకుంటారో. అగ్రజ, మేము మా కోసం దక్షిణ దిశను ఎన్నుకున్నాం. మేము పశ్చిమ దిశలోని రాజులను స్వాధీనం చేసుకుంటాం. తూర్పు దిశను మేం చూసుకుంటాం. ఉత్తర దిశ పైన మాకే హక్కుంది. మీరిప్పుడు మీ దిశలను ఎన్నుకున్నారు, కానీ ఒక్క విషయం విస్మరించారు. 2 మహా సామ్రాజ్యాలున్నాయి. వాటిని స్వాధీనం చేసుకోవటం మిక్కిలి కష్టసాధ్యం. ఒకటి హస్తినాపురం, వేరొకటి మగధ. 2 మహాశక్తివంతమైనవి. వారు తమ ఆధిపత్యాన్ని అంత సులభంగా అంగీకరించరు. ఆ మగధ రాజ్యాన్ని మా గదాఘాతానికి ఆహుతి చేస్తాం. ఇక హస్తినాపురాన్ని మాకు వదిలిపెట్టండి. లేదర్జున, అలా కాదు. ఆ 2 మహాసామ్రాజ్యాలు ఈ పరిస్థితుల్లో యుక్తితో కార్యం సానుకూలమయ్యే చోట మనం యుక్తినే ప్రయోగించాలి. అలా కాక శక్తి అవసరమైతే తప్పక సంపూర్ణ బలాన్ని ప్రయోగించాలి. ఇదే రాజనీతి మహారాజా. తమ ఈ నిర్ణయాన్ని మేము ఆమోదిస్తున్నాం మధుసూదన. మహారాజా, హస్తినాపుర బలం కంటే తమ బలం ఎంతో తక్కువ. అందువల్ల తమరు వారిని యుక్తితోనే గెలువవలసి ఉంటుంది. అంటే అంటే ఒక్కటే. మునుముందుగా తమరు పితామహుల భీష్ముల వారిని, మహారాజు ధృతరాష్ట్రుల వారిని కలుసుకొని రాజసూయ యాగం చేయటానికి వారి అనుమతిని, ఆశీర్వాదాన్ని పొందాలి. అవశ్యం వారు తమను ఆశీర్వదిస్తారు. అప్పుడు హస్తినాపురం తమకు అనుకూల రాజ్యం అవుతుంది. మగధరాజు జరాసంధుడు అతడు యుద్ధప్రియుడు. అతన్ని సంహరించటం అంత సులభం కాదు భీమసేన. శివభగవానుని మెప్పించి ఎన్నో దివ్యాస్త్రాలు సాధించాడు. అలాగా? అవును మహారాజా. అతడు తన భుజబలంతో
ఆర్యావర్తంలోని 86 రాజులను పరాజితుల్ని చేసి వారందరినీ ఒకచోట బంధీకృతులను గావించాడు. ఎప్పుడైతే వారి సంఖ్య 100కి చేరుకుంటుందో అప్పుడు వారందరినీ సంహరిస్తాడు. అంటే దానర్థం ఆ ఒక్క జరాసంధుని గనక మనం ఓడించగలిగితే అతని బందీలుగా ఉన్న రాజులంతా మన విధేయులుగా ఉంటారు. నిశ్చయంగా. మరి ఇంద్రప్రస్థానికిప్పుడు అంత పెద్ద సైన్యం లేదుగా. అలాంటప్పుడు మగధను జయించటం ఎలా సాధ్యం అవుతుంది? ఈ సమస్యకు ఉపాయం ఏమిటి మధుసూదన? ఉపాయం ఉంది. జరాసంధుడు వీరుడు. ఎవరైనా అతన్ని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తే అతనెప్పుడూ నిరాకరించడు. అందువల్ల ద్వంద్వ యుద్ధంలోనే అతన్ని జయించాలి. ఎలాగంటే అతని శరీరం 2 ముక్కలతో అతికించబడింది. ద్వంద్వ యుద్ధంలో అతని శరీరాన్ని 2 భాగాలుగా చీల్చి వ్యతిరేక దిశలకు విసిరేయాలి. అప్పుడే అతడు మరణిస్తాడు. మీ 5గురిలో ఈ కార్యం ఒక్క భీమసేనునికే సాధ్యం. భీమసేనుడు వెళ్ళడానికి అనుమతిస్తున్నాం. లేదు మహారాజా, ఈ కార్యం మనం కలిసే చెయ్యాలి. అందుకు భీమసేనుణ్ణి అర్జునుణ్ణి ఇరువురిని నా వెంట పంపించాలి. తమరు వెంట ఉంటే వీరిరువురికి అవశ్యం విజయం ప్రాప్తిస్తుంది. పార్థ, జరాసంధుడు అవినాశ భగవానుడు శంకరునికి మస్తకాభిషేకం ప్రతినిత్యం చేస్తాడు. ఇప్పుడు అతడు ఆధ్యానంలోనే ఉంటాడు. అంటే అతడు శివభక్తుడా మాధవా? అందువల్లనే శివభగవానుని యొక్క కృపచే అతనికి అమోఘమైన అస్త్రాలు లభించాయి. మరి మాకో సందేహం, అతను మన ద్వంద్వ యుద్ధ ప్రతిపాదనను అంగీకరిస్తాడా? నీవు జరాసంధుని గురించి ఎరుగు భీమసేన. నాకు అతడు చిరకాల పరిచితుడు. నేటి వరకు అతడు ఏ యోధుడు సవాలు చేసినా నిరాకరించలేదు. అయితే అతడు నిస్సందేహంగా వీరుడే. వీరుడే కాదు, ఒక మహాదాత కూడా. అక్కడ బారులు తీరి ఉన్నది యాచక సమూహం. అంటే అతడు అందర్నీ సంతుష్టుల్ని చేయగలడా? నిశ్చయంగా పార్థ. ఇక మనము వెళ్ళి ఆ యాచకుల సమూహంలో నిలబడి ఉండాలి. చూస్తారే, నడవండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. जटाटवी गलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिकाम् डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम्. नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. जटाकटाह सम्भ्रम भ्रमन्निलिम्प निर्झरि विलोल वीचिवल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगज्जललाटपट्टपावके किशोर चन्द्रशेखरे रतिः प्रतिक्षणं मम. नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. अखर्व सर्वमङ्गला कलाकदम्ब मञ्जरी रसप्रवाह माधुरी विजृम्भणा मधुव्रतम्.
स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं तमन्तकान्तकं भजे। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। మహారాజా, నాకు ద్రవ్యంతో పని లేదు. తమకేం కావాలి? తమ కోరికేమిటి బ్రాహ్మణోత్తమ? మహారాజా, నేను గంగోత్రి నుంచి వచ్చిన వేదపారంగతుడను. ఎప్పటినుంచో తమ సామ్రాజ్యంలో ఒక గురుకులాన్ని స్థాపించాలనుకుంటున్నాను. మరి ఈ కార్యానికి కొంత భూమి కావాలి మహారాజా. మహామంత్రి, ఆజ్ఞ మహారాజా. ఈ బ్రాహ్మణోత్తమునికి వలసిన భూమిని వెనువెంటనే ధారాదత్తం చెయ్యండి. గురుకులానికి అయ్యే వ్యయం మన కోశాగారమే భరించాలి. ఆజ్ఞ మహారాజా. న్యాయం కావాలి. న్యాయమా? మేము జీవించుండగా మా రాజ్యంలో బ్రాహ్మణులకు అన్యాయం చేసే నీచుడెవరు? అన్యాయం జరిగింది మహారాజా. నా భూమిని భద్రశాలి అని పేరు గల ఒక అధముడు ఆక్రమించుకున్నాడు. నా భూమిని నాకివ్వనంటున్నాడు. ఇప్పుడు నా కుటుంబానికి పోషణ ఎలా జరుగుతుంది రాజా? మహామంత్రి మహారాజా, ఈ ఆచార్యుని వెంట తక్షణమే వెళ్లి ఆ దుర్మార్గుని వెతికి పట్టుకో. ఆ భద్రశాలి ఇతని భూమిని అన్యాయంగా ఆక్రమించి ఉంటే అతని 2 హస్తాలు ఖండించి మన న్యాయపాలనేమిటో ఎరుకపరచు. వెళ్ళు. తమ ఆజ్ఞ. ప్రణామం స్నాతక బ్రాహ్మణ. ఈ ద్రవ్యాన్ని స్వీకరించండి. లేదు రాజా, దానం అంటే కేవలం ద్రవ్యం ఇవ్వటమేనా? అయితే తమ అంతర్యమేమిటో తెలుపండి బ్రాహ్మణోత్తమ. మహారాజా, మాకు తెలుసు, తమరు మహాదానశీలి. అద్దె అయి వచ్చిన వారిని ఎప్పుడూ నిరాశకు గురి చేయరు. సకల ధర్మ తత్పరులు కదా. ఇందులో సందేహమేమున్నది? లేదు రాజా. ఏ విధంగా సూర్యుని యొక్క ప్రకాశం గూర్చి, నీటి యొక్క స్వచ్ఛతను గూర్చి, వాయువు సర్వవ్యాపితమై ఉండటాన్ని గూర్చి సందేహం ఉండదో, ఆ విధంగానే తమ యొక్క వాక్కు కూడా సందేహరహితం రాజా. మా మనోబలాన్ని పెంచవలసిన అవసరం లేదు బ్రాహ్మణోత్తమ. మీ అవసరాలను గురించి చెప్పండి. మీకు కావలసినదేమిటి? స్త్రీయా, స్వర్ణమా, ద్రవ్యమా, మరింకేదైనా? లేదు రాజా, లేదు. ఇలాంటి భౌతిక సుఖాలు లోకంలోని సకల బాధలకు కారణభూతాలు. మేము వాటి కోసం ఇచ్చటికే తెంచలేదు రాజా. మరైతే ఏమిటా ఆకాంక్ష? ఈ జరాసంధుడు నెరవేర్చలేనిదంటూ ఉంటుందా? ఏమిటది? అదేగా నిన్నెక్కడ వరకు తీసుకొచ్చినది. ఆ కోరికేమిటో తక్షణమే తెలియజేయి. కోరికంటే కోరిక ఒక్కటే ఉంది మహారాజా. ఏమిటది? యుద్ధం. కేవలం యుద్ధం. యుద్ధమా? యుద్ధమట వినండి, యుద్ధమట వినండి, యుద్ధమట.
యుద్ధం ఈ జరాసంధుడితోనా? నిజమే మహారాజా, మేము తమతో ద్వంద్వయుద్ధం చేయాలని వచ్చాం. చెప్పండి, ఒప్పుకుంటారా? నీకేమైనా మతి భ్రమించిందా బ్రాహ్మణ? మహారాజు జరాసంధుల వంటి పరాక్రమంతులతో యుద్ధం చేయాలనుకుంటున్నావా? మీరు కాస్త శాంతించండి యాచక. మీరు బ్రాహ్మణులేనా లేక బ్రాహ్మణ వేషంలో ఉన్న కపట వేషధారులా? అది ముందు నిశ్చయం కావాలి. ఇప్పుడు ద్వంద్వ యుద్ధాన్ని కోరి వచ్చిన మేము కేవలం యోధులం. ద్వంద్వ యుద్ధం సర్వదా సమాన యోధుల నడుమనే సంభవం. జరాసంధుని వంటి పరాక్రమవంతునికి ప్రతిగా నిలబడి పోరాడే యోధుని గోత్ర వంశాలేమిటో తెలియాలి మాకు. రాజా, ఇదేనా తమ ధర్మపాలన? ఇదెక్కడి మర్యాద? ఒక దానవీరుని ముందు ఒక యాచకుడు పుట్టుపూర్వోత్తరాలు తెలుపుకోవాలా? మహారాజు జరాసంధుని ముఖ వర్చస్సులో యుద్ధ భీతి ప్రస్ఫుటం కావటమా? యుద్ధ భీతి కాదు బ్రాహ్మణ, యుద్ధ భీతి కాదు. నీవా పరమేశ్వరుని ప్రాంగణంలో యాచనకొచ్చావు, కానీ ఎవ్వరూ రిక్తహస్తాలతో వెళ్ళలేదు. నువ్వు వెళ్ళవు బ్రాహ్మణ. మేము బ్రహ్మహత్య మహాపాతకానికి దూరంగా ఉండాలనుకుంటున్నాం. లేదంటే మీ ముగ్గురు ఈ పాటికి స్వర్గలోక యాత్ర చేస్తుండేవారు. తెలిసిందా? అర్థమైంది మహారాజా. అంటే తమరు మా ఈ వేషాలను చూసి భయపడుతున్నారు. మేము ఈ వేషాలను ఎప్పుడైనా త్యజించగలం. ద్వంద్వ యుద్ధం అన్నది భుజబలాల పోరాటం మహారాజా. అయితే నీకింతవరకు ఈ జరాసంధుని భుజబలం ఏమిటో తెలియదా బ్రాహ్మణ? మా కారాగారంలో బందీలుగా ఉన్న 86 రాజులకు మా బాహుబల పరిణామం ఏమిటన్నది అర్థమైనది బ్రాహ్మణ. వారు మృత్యువు కోసం నిరీక్షిస్తున్నారు. అయితే మంచిది బ్రాహ్మణ, నీతో కలిపితే ఒక సంఖ్య ఎక్కువ అవుతుంది. తెలుసు మహారాజా, నీ అత్యాచారాల అహంకారాల పరాకాష్ఠే ఆ రాజుల అమానుష నరకయాతనలకు కారణం. మానవత్వం ఉన్నవాడివైతే నువ్వు వారి స్త్రీలను బంధించి నీ మందిరంలో ఉంచుకుంటావా? నువ్వు దీన్ని అపరాధంగా భావించడం లేదు? బ్రాహ్మణ, అది నేరం కాదు. మేము ఆ నరపుతలందరినీ యుద్ధంలో జయించాం. కానీ మా దృష్టిలో ఏ క్షత్రియుడు బాహుబలంలో హీనుడో అతనికి రాజయ్యే అధికారం ఎంత మాత్రం లేదు. అర్థమైందా? అందుకే ఇప్పుడు మేము నీ బాహుబలాన్ని పరీక్షించడానికి వచ్చాం. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త స్నాతక! నీవు మమ్మ యుద్ధానికి రెచ్చగొడుతున్నావా? యుద్ధం కాదు మహారాజా, ద్వంద్వ యుద్ధం. యుద్ధంలో ఎందరో అమాయకులు బలి కావటం సమంజసమా మహారాజా? తమరు మా ముగ్గురిలో ఏ ఒక్కరినైనా ఎన్నుకోవచ్చు జరాసంధ. మహేశ్వరుడే సాక్షి బ్రాహ్మణ. మేవింతవరకు ఏ యోధుడు యుద్ధానికి ఆహ్వానిస్తే నిరాకరించనే లేదు. అయినా మేము నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాం. నీకు మృత్యు భయం లేదా? మృత్యు భయమా? మృత్యువును గురించి మాట్లాడేది కేవలం భీరువులు, నిర్వీర్యులే. మహారాజా, కొంపదీసి మృత్యు భయం తమర్ను ఆవహించలేదు కదా? లేదు. నీది అధిక ప్రసంగం స్నాతక. నిజం చెప్పు, నీవెవరవైనా కానీ నిజంగా నీవు బ్రాహ్మణుడు మాత్రం కాదు. తమకిప్పుడు తెలుస్తుందిలే మన కలయిక పురాతనమైనదేనని. ఏమన్నావు? మనం ఇంత ముందు కలిశామా? ఎక్కడా? ఎప్పుడు బ్రాహ్మణ? అక్కడే మధురలో. మధురలో మనం? మధురలోనే, నీ జామాత కంసుని యొక్క మధురలో. అంత త్వరగా మరిచావా జరాసంధ? మేము యదువంశ శ్రీకృష్ణులం. కృష్ణుడు? కృష్ణుణ్ణి. వీరెవరో తెలుసా? పాండుపుత్రులు భీమసేనుడు, అర్జునుడు. అలాగా? నువ్విప్పుడిలా దరిద్రయాచకుని వేషధారణతో వచ్చావా కృష్ణ? నీవు నీ నిజస్వరూపంతో వచ్చినా కూడా ఈ జరాసంధుడు వెనుదిరిగేవాడు కాదు. మేము మొదట్నుంచే సందేహిస్తున్నాం. ఈ క్షత్రియుల వంటి దృఢమైన శరీరాలు
ధనుసు యొక్క త్రాటినిలాగే ఈ చేతి వ్రేళ్లు ఎంత మాత్రం బ్రాహ్మణులు కావాలి. వేషం మార్చుకుని రావడంలోని మనసులో పొంచి ఉన్న కుటిలత్వం బయటపడినది కృష్ణ. కుటిలత్వం లేకుంటే నిన్ను ద్వంద్వ యుద్ధానికి ఎలా ఆహ్వానించగలవు? నువ్వు మమ్మల్ని ద్వంద్వ యుద్ధానికి రెచ్చగొట్టడమా? మొదలు నుండి యుద్ధంలో పారిపోయిన వాడివి నువ్వు. లేదు, నేను ఒక అర్భకుణ్ణి వధించి ఏనాటికి కళంకితుడిని కాలేను కృష్ణ. అయితే మరి వీరిలో ఎవరు కావాలో ఎన్నుకో. ఇతడే తగినవాడు. కానీ ఈ దుర్బల శరీరుడు అర్జునుడు నాతో తలపడమేమిటి? నా యొక్క ముష్టిఘాతపు శక్తిని తట్టుకోగలిగే బలం లేనివాడితడు. తప్పకుండా యుద్ధంలో భీముని ఓడించగలం. కాలమే నిర్ణయిస్తుంది ఎవరు ఎవరిని ఓడించగలరన్నది. ద్వంద్వ యుద్ధానికి నీవు బద్ధుడవైనావు. వెళ్ళు, మీ స్త్రీ జనాన్ని పరామర్శించు. మరోసారి నీ సింహాసనాన్ని దర్శించుకొనిరా. మరణానికి ముందు నీ అంతిమ కోరికలను నెరవేర్చు. భీమసేన, ఆవేశపడకు రాజా. నీతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధంగా ఉన్నా. మీ రాజమందిరానికి ఎదురుగానున్న మల్ల యుద్ధ ప్రాంగణంలో నీ కోసం నిరీక్షిస్తూ ఉంటాను. నీ మరణ దృశ్యాన్ని మీ నగరవాసులు తిలకించాలి. భీమా, నేను కూడా అక్కడే యమలోక దూరాలు చూపిస్తాను, తెలిసిందా?
कृष्णा